ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ నిన్న ప్రవాస పాకిస్తానీయుల సదస్సులో మాట్లాడుతూ దారుణాతి దారుణంగా హిట్లర్ ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధంలో మేం వేరు మా సుపీరియర్ జాతి మాది వేరని చెప్పినటువంటి హిట్లర్కి దగ్గరగా మాట్లాడాడు. ఎంతగా రెచ్చగొట్టాడంటే అసలు ఇస్లాం ముస్లింలు వేరు, వాళ్ళొక సపరేట్ ఇది. అసలు మేము అసలు మదీనా ఇస్లాం రాజ్యం ప్రాఫెట్ మహమ్మద్ స్థాపించిన తర్వాత ఆ స్థాయిలో పవిత్ర ముస్లిం దేశంగా రెండో దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ ఒక్కటే. అందుకనే మా ఫోర్ ఫాదర్సు దీన్ని టూ నేషన్ థియరీ కింద హిందువులు ముస్లింలు కలిసి ఉండటానికి వీల్లేదు. ఎందుకనంటే వాళ్ళ మతం వేరు, మా మతం వేరు. వాళ్ళ సంస్కృతి వేరు, మా సంస్కృతి వేరు. వాళ్ళ ఆచారాలు వేరు, సాంప్రదాయాలు వేరు, మా ఆచారాలు సాంప్రదాయాలు వేరు. అసలు వాళ్ళ ఆలోచన వేరు, మా ఆలోచన వేరు. మా యాంబిషన్స్ వేరు, వాళ్ళ యాంబిషన్స్ వేరు. ఇలా రెచ్చగొట్టాడు. హిందువులు వర్సెస్ ముస్లింలట కలిసి ఉండే అవకాశమే లేదని చెప్పాడు. ఇది అసలు సందర్భం ఏంటి? ప్రవాస పాకిస్తానీలు మన ప్రవాస భారతీయులతో ఎట్లయితే మీటింగ్ సదస్సులు జరుగుతాయో వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళని రెచ్చగొట్టాడు పూర్తిగా. ఆ చెప్పటంలో ఉద్దేశం ఎలా కనపడిందంటే, ఒకటి, హిందువుల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టాడు. దానికి కాన్సిక్వెన్షియల్గా ఏంటంటే భారత్లో ఇప్పటికే కొన్ని అపోహలతో ఉన్నటువంటి ముస్లింలని హిందువుల మీద యుద్ధానికి పురిగొల్పినట్టుగా ఉంది. ఇది కొత్త విషయమే కాదండి. 1947 విభజన టైములో జిన్నా చేసింది ఇదే కదా. 47 విభజనకు ముందు 1946 ఎన్నికల్లో జిన్నా ఇదే ఎజెండాతోటి వెళ్ళాడు కదా. దురదృష్టవశాత్తు ముస్లింలు ఆ ఆలోచన ట్రాప్లో పడిపోయారు ఆ రోజు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, కొంతమంది అంటున్నారు ఇది ముస్లింలకు సంబంధం లేదు, జిన్నా చేశాడు. కరెక్టే. కానీ ఎన్నికల్లో విభజన పేరుతోటి జిన్నా వెళ్ళాడు. టూ నేషన్ థియరీ తోటి ఎన్నికల్లోకి వెళ్ళాడు. బ్రిటిష్ వాళ్ళు కండక్ట్ చేసిన 1947 ఎన్నికల్లో ఏం జరిగింది ఆ ఎన్నికల్లో? అప్పటికి కాంగ్రెస్ పుణ్యమా అని చెప్పి ముస్లింలకి సపరేట్ ఎలక్టరేట్ ఉండేది. ఆ ఎలక్టరేట్లో ఏదైతే ముస్లిం రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో 100కి 80, 85% ముస్లిం లీగ్కే ఓటేశారు. పర్టికులర్గా భారత్లో నిజం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్లో వాళ్ళే ఓటేయలేదు ముస్లిం లీగ్కి. కానీ భారత్లో ఉన్నటువంటి అందరూ, ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి బీహార్ దగ్గర నుంచి ఎక్కడైనా తీసుకోండి, మనము మన తెలుగు రాష్ట్రం ఆంధ్ర మద్రాస్ ప్రావిన్స్లో ఉండేది. మద్రాసు ప్రావిన్స్లో ఉన్న ముస్లిం రిజర్వ్ నియోజకవర్గాలు అన్నీ కూడా 100కి 100% కూడా ముస్లిం లీగ్కి ఓటేశారు. ముస్లిం లీగ్ ఎజెండా ఏంటి? టూ నేషన్ థియరీ, హిందువులు వేరు, పాకిస్తానీలు వేరు, పాకిస్తాన్ని విడగొట్టాలి. మరి దానికి ముస్లింలు ఇక్కడ ఓటేశారు కదా, దేశం మొత్తం ఓటేశారు కదా. నిజంగా చెప్పాలంటే ఓటేయింది ఎక్కడ? పంజాబ్లో ఓటేయలేదు, ఇప్పుడున్న పాకిస్తాన్ పంజాబ్లో. సింధులో ఓటేయలేదు, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ప్రావిన్స్లో ఓటేయలేదు, బంగ్లాదేశ్లో ఓటేశారు పక్కన పెట్టండి. బట్ ఇటువైపు దాంట్లో ఇప్పుడున్న పాకిస్తాన్లో ఓటేలా. కానీ భారత్లో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్ కావాలని ముస్లిం లీగ్ ఎజెండా తోటి ఎన్నికల్లోకి వెళ్తే వాళ్ళకి ఓటేశారు. ఈ సత్యాన్ని గణాంకాలు చెప్తున్నాను, ఏం చెప్పట్లేదు, చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఇది కొత్త ఏం కాదు. ఆసిఫ్ మునీర్ ఇవాళ మాట్లాడింది కొత్త ఏం కాదు. ఒకవైపు ముస్లింలు మళ్ళా రెచ్చగొట్టడానికి ఇవాళ 78 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మళ్ళా ఆసిఫ్ మునీర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకేంటి ఇవాళ అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆయన పాకిస్తాన్ అస్తిత్వంలో పడిపోయింది. మిలిటరీ అంటే ప్రజల్లో ప్రతిష్ట దిగజారిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. సో ఇవాళ ఏంది, మిలిటరీకి ప్రతిష్ట తీసుకురావాలన్నా, పాకిస్తాన్ అస్తిత్వాన్ని నిలుపుకోవాలన్నా ద్వేషాన్ని రెచ్చగొట్టడం తప్పితే
పాకిస్తాన్ని ఆహా ఓహో అని అనిపించటం తప్పితే ఇంకా ఆయనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. అంటే డిస్పరేట్ మూడ్లో మాట్లాడాడు ఆసిఫ్ మునీర్. వాస్తవం ఏంటండి? ఆయన చెప్పిన నిజమా? మతం వేరు అంతవరకు ఒప్పుకుంటారు. మిగతా ఎక్కడ వేరండి? మీరు ఇవాళ మీరు మ్, ఏదైతే చెప్తున్నారో ఇస్లాం హిందూ వేరని, ఇవాళ మోడ్రన్ సైన్స్లో డిఎన్ఏ లెక్కలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు, భారత్లో ఉన్న భారతీయులు ఒక్కటే డిఎన్ఏ. అదే మీరు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అరబ్బులు, పాకిస్తాన్లో ఉన్న ముస్లింలు ఒక డిఎన్ఏ కానే కాదు. అంటే ఈ మాత్రం తెలియదంటారా ఆసిఫ్ మునీర్కి? తెలుసు. సంస్కృతి ఎట్లా వేరవుతుంది? మన కట్టు బొట్టు ఆచారాలు సాంప్రదాయాలు మతాలు వేరైనా పాకిస్తాన్ భారతీయుల యొక్క ఇవన్నీ కూడా ఒకటే. అరబ్బులు సంస్కృతి ఇక్కడ లేదు పాకిస్తాన్లో. ఆఫ్రికన్ల సంస్కృతి ఇక్కడ లేదు. ముస్లిం మతం కావచ్చు వీళ్ళందరూ కూడా. అక్కడ దాకా ఎందుకండి? 57 దేశాలు ఎందుకున్నాయండి ఇవాళ ముస్లిం దేశాలు? మరి ఒరిజినల్గా ప్రాఫిట్ మదీనా స్టార్ట్ చేసినప్పుడు, మదీనా ఇస్లామిక్ కాలిఫేట్ స్థాపించినప్పుడు, మరి ఆయన ఉద్దేశం ప్రపంచం మొత్తం ఇస్లాం కావాలనుకున్నప్పుడు ఇవాళ 57 దేశాలుగా ఎందుకు విభజించబడ్డాయి? అక్కడ దాకెందుకు? అరబ్ ఒకటే జాతి అనుకున్నటువంటి అరబ్బులో ఎన్ని దేశాలు ఉన్నాయి ముస్లిం దేశాలు? ఈవెన్ వెస్ట్ ఏషియాలోనే సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, జోర్డాన్ ఒకటా రెండా మీరు చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా. సో మీరు చెప్పినటువంటి ఇస్లాం అంతా ఒకటి, మిగతా వాళ్ళు వేరు అనేటువంటిది ముందు ఆ 57 దేశాలు ఒకటైనప్పుడు నేను ఒప్పుకుంటాను. ఇంతగా రెచ్చగొట్టేటువంటి ఇది ఎవరో చేయలే. ఈవెన్ జిన్నా చేసిన, జిన్నా ఖురాన్ మీద అతనికేమీ అథారిటీ లేదు. ఆయన అసలు చర్చి మసీదుకే వెళ్ళేవాడు కాదు. జియావుల్ హక్ చేశాడు, మొట్టమొదటి ఆర్మీ జనరల్. కానీ జియావుల్ హక్ కూడా ఖురాన్ మీద పట్టు లేదు. ఆయన వెస్ట్రన్ ఎడ్యుకేషన్లో వచ్చాడు. ఈయన అట్లా కాదు. ఈ ఆసిఫ్ మునీర్ ఒక ఫాదరు ఒక మౌలానా, ఇస్లామిక్ సెమినరీకి వెళ్ళాడు స్టార్టింగ్లో. సో ఈయన ఖురాన్ని ఎక్కడైనా మీటింగుల్లో ఖురాన్ యొక్క పంక్తుల్ని ఆటోమేటిక్గా చెప్తూ ఉంటాడు. సో ఒక విధంగా రాడికల్ ఇస్లామైజేషన్ చేస్తున్నాడా ఆసిఫ్ మునార్ అనేది అనిపిస్తుంది. అందుకని నాకేమనిపిస్తుందంటే బెలూచిస్తాన్ యొక్క సాయుధ దళాలు రిబెల్స్ని టార్గెట్ చేశాడు. అదే పాకిస్తాన్ తాలిబాన్ యొక్క ఆ, వాళ్ళని టార్గెట్ చేయలే. చూడండి రెండు ఈ సందర్భంలో చేయలే, టార్గెట్ చేయలే. అంటే బెలూచీలు పెద్ద రాడికల్ ఇస్లాం ఎప్పుడు కూడా వాళ్ళు మత మౌఢ్యంతో లేరు. ముస్లింలైనా మత మౌఢ్యంతో లేరు. తాలిబాన్లను టార్గెట్ చేయలేదు, బెలూచీలను టార్గెట్ చేశాడు. ఒకసారి ఆలోచించండి ఇవన్నీ కూడా. అంటే ఏంటి? ఒక విధంగా రాడికల్ ఇస్లాం వాళ్ళు చెప్పేదానికి దాదాపు దగ్గరగా ఉంది ఆసిఫ్ మునీర్ చెప్పేది. అసలు ఏంటండి? హిందూ మనతోటి 78 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా భారత్ తోటి పోలిస్తూ మాట్లాడుతున్నాడంటే, అంటే జనాలకి చెవిలో పూలు పెడుతున్నాడా? మనం ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా తయారయ్యాం, 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాం. వాళ్ళేమో మనమేమో ల్యాప్టాప్లు పట్టుకొని వెళ్తున్నాం విద్యార్థులు. మనం స్పేస్లో మనం బ్రహ్మాండమైన పురోగతి సాధిస్తున్నాం. మరి పాకిస్తాన్ ఎక్కడుంది? భిక్షాపాత్ర పట్టుకొని ప్రపంచాన్ని అడుక్కుంటుంది. సిగ్గుండాలి మాట్లాడటానికి. సిగ్గుందా ఆసిఫ్ మునీర్క్ అనేది? ఒక్క రుజువు చెప్పండి. మీరు చెప్పినట్టుగా మీరు గ్లోరిఫై చేసుకుంటున్నారే పాకిస్తాన్ దేశాన్ని. ఏ దీంట్లో ప్రగతి సాధించింది? ఒకే దాంట్లో ప్రగతి సాధించింది, ఉగ్రవాదుల్ని ప్రపంచానికి ఎగుమతి చేసింది. వాళ్ళు మనమేమో ఇవాళ ఆధునిక యంత్రాలను ఎగుమతి చేస్తుంటే వాళ్ళు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేశారు. అంతకు మించి వాళ్ళు దేంట్లోనూ ప్రగతి సాధించాల. వాళ్ళు ఇవాళ వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. అక్కడ దాకా ఎందుకండి? మీరు చెప్పిన 2 నేషన్ థీరీ, 3 నేషన్స్ ఎందుకైనా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయిందో చెప్పండి మరి. మీరు చెప్పిన థీరీ ప్రకారంగా విడిపోకూడదు. ఇవాళ బెలూచీలు స్వతంత్ర దేశం కావాలని ఎందుకు పోట్లాడుతున్నారు చెప్పండి. ఇవాళ ఖైబర్ పఖ్తూన్వా ఆల్మోస్ట్ అందుట్లో ఫేటా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు చెప్పండి. ఎక్కడ అసలు మీరు చెప్పిన థీరీ ఇవాళ ఎక్కడ ఉంది? కాబట్టి సో ఇవాళ
దారుణాతి దారుణంగా ఇవాళ నాకు ఒక్కటే పాయింట్. అసలు పాకిస్తాన్ లాంటి బలహీన దేశం పాకిస్తాన్తో భారత్తో సంధి చేసుకొని మైత్రితోటి అభివృద్ధి అవ్వటానికి పాకిస్తాన్ ప్రజలకు ఉపయోగపడేది. ఆ ఆ ద్వారాలు శాశ్వతంగా మూసేశాడు ఆసిఫ్ మునీర్. భారత్లో ఎవరైతే అమన్ శాంతి లేకపోతే గంగా జమున తాజీబ్ ఎక్కడికి పోతారు? వాళ్ళ నోళ్ళు ఏ విధంగా నువ్వు తెరుచుకుంటాయి ఇప్పుడు? వాళ్ళ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది వాళ్ళ. హిట్లర్ కనీసం అర్థం ఉందండి. హిట్లర్ది వాళ్ళు ఒక ఎథ్నిసిటీ సపరేటు, జర్మన్స్ సపరేట్ జాతి. యూరోపియన్ వైట్ జాతి అయినా కూడా జర్మన్స్ ఎథ్నిసిటీ వేరు, మిగతా దేశాల ఎథ్నిసిటీ వేరు. అసలు భారత్ పాకిస్తాన్ ఎథ్నిసిటీ ఒకటే కదా, తేడా కూడా కాదు. నువ్వు ఏ ఆధారాలతోటి ఈ రెండు వేరు సంస్కృతి వేరని చెప్పగలిగావు? అంటే నీ మనుగడ కోసం ప్రజల్ని రెచ్చగొడుతున్నావు, నీ మనుగడ కోసం ద్వేషాన్ని రెచ్చగొడుతున్నావు, నీ మనుగడ కోసం వేరే మతస్థుల్ని కించపరుస్తున్నావు. మీ బతుకులవే, మీరింకా అభివృద్ధి అయ్యే అవకాశమే లేదు. వీటిల్లో బడి కొట్టుకోండి. పాకిస్తాన్ ఒకటిగా ఉండటానికి చివరి తంట, చివరి ప్రయత్నం ఆసిఫ్ మునీర్ చేస్తున్నాడు. కనీసం మతం పేరుతోనన్నా మళ్ళీ కలిసి ఉండాలని. మరి ఇదే పరిస్థితి బంగ్లాదేశ్లో కాలేదు కదా. కానీ మీరు ఆ పని చేయలేరు. ఇది డెస్పరేట్ అటెంప్ట్ తప్పితే ఏమీ లేదు. ఇప్పటికైనా పాకిస్తాన్ నిజస్వరూపాన్ని ఇక్కడున్న భారతీయులు అందరూ తెలుసుకొని అందరూ ఒక్కటిగా పాకిస్తాన్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా గళమెత్తాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.